హలో అండి, నమస్తే. నేను నాగమణి. నీలిమ గార్డెన్కి స్వాగతం. సమ్మర్ వచ్చింది కదండి, ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకుపోతే మనకి చాలా నీరసంగా ఉంటుంది, మన రోజుకి నీరసం వస్తుంది కదండి. అలాగే మన మొక్కలు కూడా పొద్దుల్లో ఎండలో ఉంటాయి కదండి, సాయంత్రానికి నీరస పడిపోతాయి. మళ్ళీ మనకి ఫ్రూటింగ్ కాపు ఇవ్వాలంటే అవి చాలా వీక్గా ఉంటాయి కదండి. వాటికి కూడా శక్తి రావాలంటే మనం వాటికి కూడా ఫ్రూట్ జ్యూస్ తయారు చేద్దామండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇదిగోండి అరటిపళ్ళు, బనానా, అరటిపళ్ళు, బెల్లం అండి. ఈ అరటిపళ్ళు బెల్లంతో మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకుందామండి. ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం నేను 3 అరటిపళ్ళు తీసుకున్నానండి. ఇది పావు కేజీ బెల్లం అండి. 6 అరటిపళ్ళు తీసుకుంటే 1/2 కేజీ బెల్లం తీసుకోండి. డజన్కి అయితే 1 కేజీ బెల్లం తీసుకోండి. మన ఇష్టం అండి, మన ఎంత కావాలంటే అంత మనం తయారు చేసుకోవచ్చు. కొద్దిగా చేసుకోండి, ఎందుకు ఎక్కువగా చేసుకొని వేస్ట్ చేసుకోవడం. అయిపోతే మళ్ళీ మనం చేసుకోవచ్చు. అన్ని మొక్కలు కట్ చేసుకుందామండి. బెల్లం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి. ఇది నెలలో మనం 2-3 సార్లు మొక్కలకి మనం ఇస్తే సరిపోద్దండి. ఇవ్వండి కట్ చేసుకున్న ముక్కలు బెల్లం కలిపి మెత్తగా కలుపుకోవాలండి. ఇలాగా ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదంటే గాజు బౌల్ కానీ ఏదైనా తీసుకోండి. ఇది మొత్తం కలిపేసుకోనండి. ఒక వారం తర్వాత మన మొక్కలకి మనం ఇవ్వాలండి. నేను అంతకుముందు తయారు చేసింది మొత్తం మొన్నే వాడేసానండి. మొక్కలకి మొన్న వేసాను మొత్తం. అది వేసేటప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. ఇది ఈవినింగే చేయాలండి. ఈ ఫ్రూట్ జ్యూసు మనం సాయంత్రం పూటే ఇవ్వాలి. ఇవ్వండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయేది. ఇది మనమండి మూత పెట్టకూడదండి. ఇలాగ పేపర్తో కానీ లేదు క్లాత్తో కానీ మనం దీన్ని ఇలాగ కాడు పెట్టి ఇలా కట్టేసుకోవాలండి. ఇలా కట్టేసుకున్న తర్వాత ఒక వారం పక్కన పెట్టి వారం తర్వాత మనం దీన్ని ఒక బకెట్ వాటర్కి 1 స్పూను తీసి మనం కలుపుకొని మొక్కలకి స్ప్రే చేయొచ్చండి. తర్వాత మొక్కల మొదట్లో కూడా పోయవచ్చు. ఈ ఈ అరటిపళ్ళు బెల్లం కలిపిన ద్రావణం ఇస్తే అండి అవి మొక్కలు మంచి హెల్తీగా పెరుగుతాయి. తర్వాత ఫ్రూటింగ్ నిలబడుతుంది. ఈ స్వీట్కి ఈ తీపి స్మెల్కి మనకి పాలినేట్ ఇవి కూడా వస్తాయండి. మనకి సీతాకోక చిలుకలు ఇవన్నీ కూడా వస్తాయి. ఈ మనకి బాగా పనిచేస్తుంది అరటిపళ్ళు చూసి మనం తయారు చేసేది. మనం ఈ ఎండాకాలం 2 నెలలేనండి మనం వీటికి వేసేది. తర్వాత నుంచి మనకి మళ్ళీ వర్షాకాలం వస్తుంది. తర్వాత మనం వీటిని మళ్ళీ ఉపయోగించాం. ఆ 3 నెలలు వర్షాకాలం మనం ఏమి అప్లై చేయడానికి కూడా ఉంటుందండి. మొక్కలకి వర్షం నీరే సరిపోద్ది. మనం ఎలాంటి ఫర్టిలైజర్లు మనం ఇంకా మొక్కలకి వర్షాకాలం ఇవ్వలేము. ఈ 2 నెలలు మనం ఈ విధంగా నెలలో 2-3 సార్లు మనం ఈ అరటిపళ్ళు చూస్తున్నాం. తర్వాత ఎగ్ ఆయిల్ కూడా ఇస్తూ ఉంటాం కదా మధ్యలోని. తర్వాత కూరగాయలు లిక్విడ్ కూడా ఇస్తుంటాం కదండి. మధ్యలో మనం ఎలాంటివి ఇస్తే మన మొక్కలు నీరసపడకుండా ఎండకి మంచి హెల్తీగా పెరుగుతాయండి. మన పిల్లల్లాగే మన మొక్కలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే అవి మనకి మంచి కాపుని ఇస్తాయండి. ఇదిగోండి మీరు కూడా ఇలా తయారు చేసుకొని కొద్ది క్వాంటిటీ తయారు చేసుకోండి. మరి ఎక్కువ చేసుకొని వేస్ట్ చేసుకునే అవసరం లేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే కదండి ఇవన్నీ. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.